అనుకున్నదే జరిగింది. రోడ్డెక్కినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నిజామాబాద్ అన్నదాతలు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటానికి దిగారు. జాతీయ స్థాయిలో తమ సమస్యను ఎక్స్పోజ్ చేసేందుకు బ్యాలెట్ వార్కు దిగారు. ఎవరెంత నచ్చజెప్పినా వినకుండా నామినేషన్లు వేసి ఇతర పార్టీల నేతలకు చెమటలు పట్టిస్తున్నారు. లోక్సభ ఎన్నికల పోరు తెలంగాణ రాష్ట్రాల్లో రసవత్తరంగా మారనుంది. ముఖ్యంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఆసక్తికర పోరు జరగనుంది. మొదటి విడత ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి రోజున రైతులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. 22వ తేదీ నాటికి నిజామాబాద్ పార్లమెంట్ స్థానం కోసం 56 నామినేషన్లు దాఖలైతే అందులో 50 రైతులు వేసినవే ఉన్నాయి. ఇక చివరి రోజున రైతులు ఉదయం 10 గంటలకే కలెక్టరేట్కు చేరుకున్నారు. పంటలకు మద్దతు ధర డిమాండ్ చేస్తూ పసుపు, ఎర్రజొన్న రైతులు నామినేషన్లు వేశారు. సుమారు 230 మంది రైతులు నామినేషన్ పత్రాలను సమర్పించారు. పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర కల్పించాలంటూ కొన్నాళ్లుగా నిరసనలు తెలుపుతున్న నిజామాబాద్ జిల్లా ఆర్మూరు రైతులు చివరి అస్త్రంగా బ్యాలెట్ వార్ను ఎంచుకున్నారు. తమ ఆవేదనను దేశవ్యాప్తంగా వినిపించేందుకు పోరుబాట పట్టారు. నిజామాబాద్ అర్బన్ మినహా 6 నియోజకవర్గాల రైతులు గ్రామానికి 5 చొప్పున నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్లే పత్రాలను సమర్పించారు. అయితే రైతులు నామినేషన్లు వేయకుండా చూసేందుకు నేతలు ప్రయత్నించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అన్నదాతలకు న్యాయం చేసే బాధ్యత తనదని, వేసిన నామినేషన్లు వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కానీ గిట్టుబాటు ధరపై స్పష్టమైన ప్రకటన ఇస్తేనే తమ నిర్ణయాల్లో మార్పుంటుందని కర్షకులు తెగేసి చెప్పేశారు. నిజామాబాద్ లోక్సభకు టీఆర్ఎస్ తరపున అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి మధు యాష్కి ఖరారయ్యారు. బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేస్తున్నారు. రైతులు వరుసపెట్టి నామినేషన్లు దాఖలు చేయడంతో ప్రధాన పార్టీలకు ఇబ్బందికరంగా మారింది. అయితే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే బ్యాలెట్ పద్ధతిన ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి ఆ నియోజకవర్గంలో ఎన్నిక వాయిదా పడే అవకాశాలున్నాయి.